హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగినటువంటి టీజీ టెట్ తెలంగాణ టెట్ 2026కి సంబంధించి జనవరి 4వ తారీఖున షిఫ్ట్ 2లో జరిగిన పేపర్ ఒకటి నిరూపక జామితి కోఆర్డినేట్ జామెట్రీలో ఒక ప్రాబ్లం ఇవ్వడం అయితే జరిగింది. ఆ ప్రాబ్లం చూసుకుంటే ది పాయింట్ విచ్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ formed by joining points -4, 6 and 8, -3 internally in the ratio 1:3 lies in this quadrant. -4, 6 మరియు 8, -3 బిందువులను కలిపే రేఖాఖండాన్ని అంతరంగా 1:3 నిష్పత్తిలో విభజించే బిందువు ఈ పాదంలో ఉంటుంది. అంటే ఆప్షన్ ఇచ్చాడు. ఒకటో ఆప్షన్ ఏమో 4వ పాదమని, రెండో ఆప్షన్ ఏమో 3వ పాదమని, మూడో ఆప్షన్ ఏమో 2వ పాదమని, నాలుగో ఆప్షన్ ఏమో 1వ పాదమని ఇచ్చాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెక్క అనేది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ లెక్క అండి. చూడండి, దీనికి ఉపయోగించే ఫార్ములా ఏంటంటే విభజన సూత్రం అండి. విభజన సూత్రం సెక్షన్ ఫార్ములా అదేం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఏ ఆఫ్ x1, y1, b ఆఫ్ x2, y2 అనే బిందువులచే ఏర్పడే రేఖాఖండాన్ని p ఆఫ్ x, y అనే బిందువు ఆ రేఖాఖండాన్ని m1 m2 నిష్పత్తిలో విభజిస్తుంది అని చెప్తుంది. అంటే ఈ x ఈ y యొక్క నిరూపకాల ఫార్ములా చూసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు చూడండి, కింద మనం ఆరాన్ని ముందు రాసుకుందాం, ఈజీగా గుర్తుంటుంది. m1 ప్లస్ m2. సో ఇక్కడ కూడా m1 ఉంటుంది, x2 వస్తుంది. ఇక్కడ x2 ప్లస్ ఇక్కడేమో m2 x1 ఉంటుంది. ఇది xకి సంబంధించిన నిరూపకం సంబంధించిన ఫార్ములా. అదేవిధంగా వైకి సంబంధించి y ఈజ్ ఈక్వల్ టు సేమ్ m1 ప్లస్ m2 అని రాస్తాము. అదేవిధంగా m1 ప్లస్ y2 ప్లస్ m2 y1 అని రాస్తాం అన్నమాట. ఈ ఫార్ములా వేస్తే మనకి x, y బిందువులు వస్తాయి. అదే p యొక్క నిరూపకాలు వస్తాయి. ఈ నిరూపకాలు బట్టి మనం అది ఏ పాదంలో ఉందో చెప్పగలం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన లెక్క చూసుకుంటే 4, 6 ఇది -4, 6 x1, y1 అనుకుందాం. అదేవిధంగా x2, y2 అనేవి 8, -3 అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనము p ఆఫ్ xy కట్టాలి. కాబట్టి ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ m1 అంటే చూడండి 1:3 నిష్పత్తిలో విభజించింది అన్నాడు కాబట్టి 1:3 m1 అంటే 1 ఇంటూ x2 అంటే 8 ప్లస్ m2 అంటే 3 ఇంటూ x1 అంటే -4 బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 3 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 8 -12 బై 4 అనమాట. ఓకే, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇటు పక్క రాసుకుంటున్నాం.
8 మైనస్ 12/4 అంటే -4/4 -4/4 వచ్చింది ఈక్వల్ టు -1 వచ్చింది ఈక్వల్ టు ఎక్స్ విలువ అనేది -1 వచ్చింది. అదేవిధంగా వై విలువ చూసుకుంటే ఇది ఆల్రెడీ m1 + m2 మనకు 4 అని తెలుసు. 4 m1 విలువ ఏమో 1, y2 విలువ ఏమో -3 ప్లస్ m2 విలువ ఏమో 3, y1 విలువ ఏమో 6 అనమాట 6 ఈక్వల్ టు -3 ప్లస్ 6 3 18/4 ఈక్వల్ టు 18లోంచి 3 తీసేస్తే 15/4 వచ్చింది. 15/4 వచ్చింది అంటే P(x, y) విలువ -1, 15/4 అనేది వచ్చింది. మనకి లెక్కలో ఏం చెప్పమన్నాడు, ఏ పాదంలో ఉంటుందని చెప్పమన్నాడు. కింద ఉన్న ఆప్షన్లో ఈ బిందువు P(x, y) అనే బిందువు ఏ పాదంలో ఉంటుందని చెప్పమన్నాడు. చూడండి, ఇది x యాక్సిస్, ఇది x అక్షం, ఇది y అక్షం. చూడండి, x అక్షానికి ఇటు పక్క ఉన్నది ఇది ప్లస్ కాబట్టి ప్లస్, y అక్షానికి పైన ఉన్నది ప్లస్. ఇది x నిరూపకము, y నిరూపకము గుర్తును తెలియజేస్తుంది. ఇది 1వ పాదం, ఇది అదేవిధంగా ఇది 2వ పాదము, అదేవిధంగా ఇది 3వ పాదము, ఇది 4వ పాదము. కాబట్టి ఇటుపక్క వాల్యూస్ మైనస్లు ఉంటాయి. ఇటుపక్క వాల్యూస్ మైనస్లు ఉంటాయి కాబట్టి x నిరూపకం మైనస్తో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా y నిరూపకం ప్లస్తో ఉంటుంది. ఇందులో 3వ పాదంలోనేమో x నిరూపకం మైనస్, y నిరూపకం కూడా మైనస్సే. ఇందులో 4వ పాదంలో చూసుకుంటే x నిరూపకం ఏమో ప్లస్, y నిరూపకం ఏమో ఇది మైనస్ విలువలు అన్నమాట, మైనస్. సో వాడు ఏమడిగాడంటే ఇది -1 15/4 అనేది ఏ పాదంలో ఉంటుంది అన్నాడు. దీని ప్రకారం చూసుకుంటే ఇదేమో మైనస్, ప్లస్ వాల్యూ అనమాట. కాబట్టి మైనస్ ప్లస్ వాల్యూ కాబట్టి 2వ పాదంలో ఉంటుందనేది ఆన్సర్. మనకి 2వ పాదంలో ఉంటుందనేది మనకు ఆన్సర్. అందుకే దీన్ని బట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 2వ పాదంలో ఉందనేసి మనం ఆప్షన్ 2 పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ చూసుకుంటే 2 అనేది ఎక్కడ ఉంది, 3లో ఉంది. అందుకనే ఆప్షన్ 3 అనేది కరెక్ట్.